ప్రతి చర్చ్, ప్రతి మసీదు, ప్రతి గుడి, ప్రతి బడి ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మార్నింగ్ జెండా ఎగరేసి శాల్యూట్ చేసి వందే మాతరం చెప్పాలి. ప్రతి ఈవినింగు జనగణమన చెప్పాలి. ఇది మంచి పద్ధతా కాదా? నేను ప్రతి మసీదు అని ఆగలేదుగా, ప్రతి బడి గుడి చర్చని చెప్పాను. మేక్ ఇట్ మ్యాండేటరీ. ఇది మంచిదే కదా? మంచిదే. ఒక కామెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ. సినిమా హాల్లో జనగణమన పెట్టారా, వందే మాత్రం పెట్టారా? అప్పుడు పెట్టారు కదా. పెడితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. మన దురదృష్టం వాళ్ళు ఐచ్ఛికం అన్నారు. 52 సెకండ్లు నిలబడ్డాము. ఐచ్ఛికం ఏమిటండి నాకు అర్థం కాదు. 52 సెకండ్స్ నువ్వు నిలబడి దేశాన్ని గౌరవించలేవా? దాన్ని మ్యాండేటరీ చేయక్కర్లేదా? ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ జవాన్ కనబడినా, ఎక్కడ రైతు కనబడినా శాల్యూట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది విలువ. మనం ఎలా సేఫ్గా ఉన్నామంటే కారణం ఎవరు? వాళ్ళిద్దరేగా. ఇలాంటివి మ్యాండేటరీ చేయాలి. ఇందులో మాకు వ్యతిరేకం అది ఎలా అవుతుంది చెప్పండి? జెండాకి శాల్యూట్ చెయ్యను అనేటువంటి మతాలు ఇక్కడ అవసరమా? ఎవరన్నారు అట్లా జెండాకి సల్యూట్ చేయడం అని చెప్పేసి? దేవుడా, నీకు తెలియక అడగలేదు కానీ మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయి. షబ్బీర్ అలీ తెలుసా మీకు? ఇంతకుముందు ఇక్కడ మంత్రిగా చేశాడు. ఇప్పుడు కూడానా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అలా బోల్డ్ అంటే శాంపిల్ చెప్పా. బోల్డ్ అని వీడియోలు మనం చూస్తాం, శాల్యూట్ చేయరు. ఓకే, ఒక శాంపిల్ చెప్పాను. మొన్న పోయిన ఆగస్టు 15 ధర్మపురి తమిళనాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్ నేను చేయనుంది నో జెండా వందనం. ఎందుకు? మా దేవుడు ఒప్పుకోడు. ఏంటి దేశాన్ని గౌరవించలేని దేవుళ్ళు మనకు అవసరమా సార్? రామచంద్రమూర్తి రామాయణంలో అన్నయ్య లంక బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అంటే స్వామివారు ఏమన్నారు? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంకాపట్నం కాంచనమయమైనప్పటికీ, బంగారంతో చేసినప్పటికీ దీన్ని చూసి మనం ఎటువంటి ఆశపడకూడదు. ఎందుకంటే మనని కన్న తల్లి మాతృమూర్తి, అట్లే మనం నివసించే మాతృభూమి, ఇవి రెండు స్వర్గం కంటే గొప్పవి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ రామాయణ్. ఇది కదా. ఇలాంటివి ఏమి అక్కడ ఉండవు కదా. దోచుకో, దాచుకో, కబ్జా చేయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి చరిత్ర. అంటే పవిత్రంగా ఉండి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు లేరంటారా క్రైస్తవులలో? సార్, అబ్దుల్ కలాంని హిందువుల ఇళ్లలో పెట్టుకున్నట్టు ఎంతమంది ముస్లింల ఇళ్లలో పెట్టుకుంటారు చెప్పండి? అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తున్నాం? యాజ్ ముస్లిం ఆర్ యాజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్? చెప్పండి. అంతే అంతే. మనకు కావాలి, మనకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. దట్స్ ఇట్. మనకి క్వాలిటీస్ కావాలి సార్, క్యాస్ట్ కాదు, లేకపోతే రిలీజియన్ కాదు. ఏమంటే ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి గొప్పగా చెప్తున్నాం మనం. మన దేశం కాదుగా. వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు ఆ మీటింగ్లో బాగా బలిసినోడు ఒకడు, నువ్వు బాగా బూట్లు కొడతావంటగా, నా బూట్ పాడైంది కుట్టు అని యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆయన కొత్తలో ఆయనకి బూట్ తీసి పైన పెట్టాడు. మామూలుగా ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈగోతో లోపల వేయించడం ఏదో చేద్దుడేమో. ఆయన ఆ బూట్ తీసుకుని రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోండి, మా నాన్నగారు నాకు బాగా నేర్పించారు, దీన్ని కుట్టి సరిచేసి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహం లింకన్ మనకు సంబంధం లేనివాడు అంటలేదు. మనం లెర్న్ ఫ్రమ్ ఎవరి వన్. ఇది వేదం చెప్పింది. ఏదో మన జాతి వాడో, మన భాష వాడో, మన దేశం వాడు, మన ప్రాంతం వాడు, ఆ పక్షపాతం మనకు లేదండి. అలా ఉంటే సర్వేజన అది చెప్పలేం కదా. మనం ఒక్కనే చెప్తాం ఈ మాట. ఇంకోళ్ళు చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హిందూ, మీరు అబ్బాయి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చెప్పగలం. ఏమని? నేను నమ్మే దైవాన్ని అందరూ నమ్మక్కర్లేదు, నేను పిలిచినట్టే దైవాన్ని అందరూ పిలవక్కర్లేదు అని చెప్పగలం. ఓసారి వాళ్ళని చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. చెప్తారా? అవుద్దా? ఒకసారి ఎవరినైనా ఇంటర్వ్యూ పిలిచి చెప్పించు ఏ పాస్టర్నో. మీకు పాస్టర్లకు
అంటే ఇక కంటిన్యూస్గా ఒక డైలీ సీరియల్ లాగా ఒక వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఏం కారణం అది? భలే క్రాంతి. ఏంటి అంటే మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి, మనమే ఉన్నాం, వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం. చైర్ బాగుంది కదా, అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేన్ని పట్టుకుపోతా అంటే అదే రెడిక్లెస్సా కదా? మండుద్దా మండదా? మండాలా వద్దా? మండాలి. మండితేనే ఇంటి ఓనరు, అంతే కదండి. అంతే. అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? బ్రిటిషు వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది చనిపోతే? రికార్డెడ్ 6 లక్షల మంది. రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు 10, 20, 50, 100. అంతే. ఓ అల్లూరి, ఓ భగత్ సింగ్, ఓ ఉద్దమ్ సింగ్, ఓ ఆజాద్ చంద్రశేఖరు. ఇప్పుడు ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు ఆ పాస్టర్ గాడు.